ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఇంటర్ విద్యార్థుల విజయోత్సవ సభను ఈసీఎల్ శ్రీ చైతన్య కళాశాల ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కుషాయిగూడ మహేష్ కుమార్, ఏజీఎం వెంకటేశ్వర్లు, ఏజీఎం విజయ్ కుమార్, ఆ తర్వాత ఏజీఎం కృష్ణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పద్మశ్రీలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఇక విద్యార్థుల వారి ప్రతిభను గుర్తించారు, వారిని ఉత్సాహపరిచేందుకు సత్కరించారు కూడాను. 96% పైగా మార్కులు సాధించిన 25 మందికి పైగా విద్యార్థులను వారి తల్లిదండ్రులను ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. ఎంపీసీ విభాగంలో 468 మార్కులతో కృష్ణ మాధురి, బైపీసీ విభాగంలో 437 మార్కులతో తేజశ్రీలు ప్రథములుగా నిలిచారు. అలాగే 250 మంది విద్యార్థులు 96%తో తమ సత్తా ఏమిటో చాటారు. ఇక ద్వితీయ సంవత్సరంలో అత్యధిక మార్కులతో విద్యార్థులు ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగింది. అదేవిధంగా జేఈఈ మెయిన్స్ పోటీ పరీక్షల్లో 99%కి పైగా 6 విద్యార్థులు అత్యధిక క్వాలిఫై నంబర్లతోటి ఈసీఐఎల్లోని శ్రీ చైతన్య అద్భుతమైన ఫలితాలను సాధించిందని వారు చెప్పారు. ఇక ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కుషాయిగూడ ఆయన మాట్లాడుతూ విద్యార్థుల తల్లిదండ్రులు ప్రస్తుత పరిస్థితుల్లో చాలా అప్రమత్తంగా ఉండాలని కోరారు. వారిని సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, మాదక ద్రవ్యాలకు వ్యసనాలకు లోను కాకుండా పిల్లల పట్ల చాలా జాగ్రత్త వహించాలని చెప్పారు. ఇక అలాగే 15-16 సంవత్సరాల కౌమార దశలో తల్లిదండ్రులు పిల్లలకి స్నేహితులుగా వ్యవహరించాలని, పిల్లల మేలు కోరే తల్లిదండ్రులు పిల్లల మాటలకి ఎప్పుడు విలువ ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఒక లక్ష్యం దిశగా ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు. అల్లర్లు గొడవలు ఎక్కువ ఉంటాయి. అక్కడ వాళ్ళు సర్వైవ్ కావాలంటే ఖచ్చితంగా వాళ్ళు డిఫెన్స్ సిస్టమ్ అనేది ప్రొక్యూర్ చేసుకోవాలి. దానికి వాళ్ళు చదువుకొని వేరే వేరే దేశాలలో చదువుకొని ఒకటి డిఫెన్స్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బంజరు భూములను కూడా మనకు ఈ మామిడి తోటలు కానీ, కేఏ తోటలు కానీ, ఈ హార్టికల్చర్లో కానీ, డిఫెన్స్ రంగంలో కానీ వాళ్ళు చదువుకొని ఇజ్రాయెల్ టెక్నాలజీ అనేది ప్రపంచానికి నేర్పిల్లు. ఇప్పుడు మనకు ఈ పాలు కూడా అది అత్యధికంగా మిల్క్ అనేది కూడా వాళ్ళు కూడా ప్రొడ్యూస్ చేస్తుంటారు. అంటే దీనికి అంతా చదువు ఇంపార్టెంట్. ఆ చదువుతోని వాళ్ళు వాళ్ళ దేశాన్ని కాపాడుకుంటున్నారు. వాళ్ళ ప్రజలు ఎంత ఉంటారు? 90,000 మంది, 1,00,000 మంది. వాళ్ళు ఒకసారి వాళ్ళు ఓడిపోతే వాళ్ళని అందరినీ చంపేస్తారు అక్కడ. కాబట్టి వాళ్ళకు గెలుపే ముఖ్యం.